హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ గౌడ. ఫ్రెండ్స్, అసలు కరెంట్ అనేది లేకపోతే మనకు రోజు గడవదు కదా. ఎప్పుడో ఆదిమానవుని కాలంలో కరెంట్ లేదంటే ఓకే, కానీ ఇప్పుడు కరెంట్ లేకుండా ఏది జరగదు. కానీ అసలు కరెంట్ ఉండదు అంటే వినడానికి చాలా భయంగా ఉంది కదా. కానీ ఇది నిజమండి. అక్టోబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నామంటూ విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వానికి యాజమాన్యానికి నోటీస్ ఇచ్చారు. అంటే అర్థం చేసుకోండి, 15వ తారీఖు నుంచి కరెంటు మొత్తం ఆపేస్తాము, మేము పనులు చెయ్యము అని చెప్తున్నారు. అదే కనుక జరిగితే మన ఇళ్లలో మన పరిస్థితి ఏంటి, మన వ్యాపారాల పరిస్థితి ఏంటి, మన పరిశ్రమల పరిస్థితి ఏంటి, మన పంటల పరిస్థితి ఏంటి? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించమని సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు ఉద్యోగులు ఆందోళన చేశారు. సహజంగా వారం రోజుల పాటు ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వం అయినా లేదంటే ఏ యాజమాన్యమైనా వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి, ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన సమస్యలు ఏమున్నాయి అడిగి వాళ్ళకి ఎంతో కొంత మంచి అయితే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు వారం రోజులు ఆందోళన చేసినా కూడా వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. ఇంకేం చేస్తారు పాపం, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, ఎంత ఉద్యోగులైనా. కాబట్టి వాళ్ళకు కూడా సహనం చచ్చిపోయింది. చివరికి విసిగి వేసారిపోయి సమ్మె చేయాలని నిర్ణయానికి వచ్చారు. దానికంటే ముందు ఒక 4 రోజులు ధర్నాలు, అలాగే కొన్ని ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం అప్పుడైనా యాజమాన్యం స్పందించి తమ సమస్యల్ని తీర్చడానికి చర్చలకు పిలుస్తుందేమో అన్నది వాళ్ళ ఆశ. అప్పటికి కూడా పిలవలేదే అనుకోండి. ఒకసారి ఊహించుకోండి, మన రాష్ట్రం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోవడం ఖాయం. చంటి పిల్లలతోటి, వృద్ధులతోటి ఉన్న మనమంతా ఏమైపోవాలి కరెంట్ లేకపోతే? కాసేపు కరెంట్ లేకపోతేనే కాల్ సెంటర్కి ఫోన్ చేసి మా ఏరియాలో కరెంట్ లేదని అడిగేసేవాళ్ళం మనం. కానీ అప్పుడు కాల్ సెంటర్కి ఫోన్ చేసినా ఆ ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అక్కడ. ఆ పరిస్థితి రాకూడదని ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించాలని మీ అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నా. దీని మీద మీ స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.